రోజుకో వంటకి స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు మజ్జిగ పులుసు చేస్తున్నాను. చల్ల పులుసు అంటాము. అయితే ఇందులోకి ఆనపకాయ ముక్క ఉండాలి కంపల్సరిగా. కానీ ఆనపకాయ బాగాలేదు, బాగా ముదిరిపోయింది. నేను ఈ మధ్య వాడలేదు, ఫ్రిడ్జ్లో ఉండిపోయి. అందుకని పొట్లకాయ, క్యారెట్, టమాటో, బెండకాయ వేస్తున్నానండి. కరివేపాకు, పోపు వచ్చి ఆవాలు, జీలకర్ర, మెంతులు, 3 ఎండుమిర్చి, ఇంగువ, ఇందులో చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసుకుని కాసిన నీళ్లు పోసేసుకుని మూత పెట్టుకోవాలి. ఇలా నీళ్లు పోసుకున్నానండి. కాసేపు కొంచెం తగ్గించుకుని మూత పెట్టేసి ఉంచుకోవాలి. పెరుగుని బీట్ చేసుకుని ఇందులో చిన్న అల్లం ముక్క, 3 పచ్చిమిరపకాయలు, చిన్న కొబ్బరి ముక్క మిక్సీ చేసుకుని వేసుకున్నానండి. 1 స్పూను శనగపిండి కలిపేసుకున్నాను. ఉండలు లేకుండా చూసుకోవాలి. కొంచెం మజ్జిగలో కలిపేసుకుని అందులో పోసుకోవడమే. ఈ ముక్కలు ఉడికిపోయాయండి. ఇప్పుడు కొబ్బరి, అల్లం, పచ్చిమిర్చి వేసిన శనగపిండి కలిపిన మజ్జిగ పోసేసుకుంటాను. ఇదిగోనండి. అయితే దీన్ని ఇంకొక సిమ్లో పెట్టుకుని 5 నిమిషాలు మరగనివ్వాలి. ఇదే మా చల్లపులుసుని కొబ్బరి, శనగపప్పు, ఇది ధనియాలు, శనగపప్పు నానబెట్టి కూడా మిక్సీ చేసి వేస్తారు శనగపిండి బదులు. అది కూడా బాగుంటుంది. అసలు ఈ మజ్జిగ పులుసు ఎలా చేసినా బాగుంటుందండి. చల్ల పులుసు చాలా రుచిగా ఉంటుంది. మనం కూరగాయ ముక్కలు ఏవి వేసుకున్నా బాగుంటుంది. ఎన్ని వేస్తే అంత రుచి. ఏవో ఒకటి వేసి కూడా చెయ్యొచ్చు. అసలు ఆ మజ్జిగ పులుసులోనే మంచి రుచి ఉందన్నమాట. ఇదిగోనండి, రోజుకో వంటలో ఎంతో రుచిగా ఉండే చల్ల పులుసు లేదా మజ్జిగ పులుసు. ఇది అంటే కొంతమంది మజ్జిగ పులుసులో ఇలా కూర ముక్కలు, శనగపిండి వేసి ఏం వేయకుండా ఊరికే పోపు పెట్టి ఉల్లిపాయ వేసి అదే మజ్జిగ పులుసు అంటారు. దాన్ని మేము మెంతి మజ్జిగ అంటాం. ఇది స్టవ్ మీద ఉడకబెట్టి చేసేది. దీన్ని చల్ల పులుసు అంటాం లేదా మజ్జిగ పులుసు. మీకు గనక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీరు నా ఛానల్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఉంటాను. మీ విజయ పన్నాల.